బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కు టీఎస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కేటీఆర్ పై కాంగ్రెస్ నాయకుడు కేకే మహేందర్ రెడ్డి, లగిశెట్టి శ్రీనివాసులు పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల అఫిడవిట్ లో కేటీఆర్ తప్పుడు ప్రచారంలో పేర్కొన్నారని పిటిషన్లో పేర్కొన్నారు. పిటిషన్పై నామవరపు రాజేశ్వరరావు విచారణ చేపట్టారు. అయితే 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలంటూ హైకోర్టు విచారణ వాయిదా వేసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కు టీఎస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కేటీఆర్ పై కాంగ్రెస్ నాయకుడు కేకే మహేందర్ రెడ్డి, లగిశెట్టి శ్రీనివాసులు పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల అఫిడవిట్ లో కేటీఆర్ తప్పుడు ప్రచారంలో పేర్కొన్నారంటూ పిటిషన్లో పేర్కొన్నారు. పిటిషన్ పై నామవరపు రాజేశ్వరరావు విచారణ చేపట్టారు. అయితే 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలంటూ హైకోర్టు విచారణ వాయిదా వేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా క్రైమ్ రిపోర్టర్ నిర్మల అందిస్తారు. నిర్మల. సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కు మాత్రము హైకోర్టు నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. అదే కాకుండా మొన్న లోక్సభ ఎన్నికలకు ముందు కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. కానీ అప్పుడు మరి ఎలాంటి స్పందన లేదు కాబట్టి మళ్ళీ ఇప్పుడు కేటీఆర్ కి అయితే మరి నోటీసులు అయితే హైకోర్టు నోటీసులు జారీ చేయడం జరిగింది. అదే కాకుండా మరి తను పిటిషన్లు కూడా దాఖలు చేసే విషయంలో కూడా మరి ఇప్పుడు కౌంటర్ దాఖలు చేయాలి అని కూడా ఆరోపించడం కూడా జరుగుతుంది. అందుకు మరి ఇప్పుడు తప్పుడు సమాచారాలపై ఆరోపణలు చేశారు అనే దాని మీద 2 పిటిషన్లు జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు అలాగే శుక్రవారం రోజు అయితే విచారణకు విచారించి కేటీఆర్ కు నోటీసులు జారీ చేయడం కూడా జరిగింది. అంతేకాదు 4 వారాల్లో కౌంటర్ అఫిడవిట్ ను దాఖలు చేయాలని లేకపోతే దాఖలు చేయాలని స్పష్టం కూడా చేశారు. అంతేకాదు మరి ఎన్నికల ప్రధానాధికారి సిరిసిల్ల రిటర్నింగ్ అధికారి కూడా నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చినందుకు, అదే కాకుండా సిరిసిల్ల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన కేటీఆర్ ఆయన అనర్హుడు అక్కడి నుంచి అని చెప్పేసి కూడా వీళ్ళైతే అంటున్నారు. అంతేకాదు మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు కేటీఆర్ కొడుకు హిమాంశు విషయంలో కూడా వీళ్ళు నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. ఎందుకు అనంటే మరి ఆ ప్రస్తావన కూడా ప్రస్తుతం హిమాంశు తన పైన ఆధారపడలేదు అని చెప్పేసి కేటీఆర్ చెప్పడం జరిగింది. కానీ మరి తను మేజర్ అయిన కొన్ని 3 నెలల్లోనే తను ఎలా ఇంత భూమిని కొనుగోలు చేయడం జరిగింది అని, ఎందుకంటే దాదాపు తను 1 కోటి రూపాయల భూమిని కూడా, అంటే 6 ఎకరాల భూమిని కూడా తను కొనుగోలు చేసినట్టుగా తెలుస్తుంది. ఎర్రవెల్లిలో అలాగే మళ్ళీ చూసుకున్నట్టయితే వెంకటాపురంలో కూడా తను కొనుగోలు చేసినట్టుగా తెలిసింది. అందుకు ఈ విషయాలపైన కూడా ఆరా తీయాలి అని చెప్పేసి నోటీసులు జారీ చేయడం కూడా జరిగింది. మరి కేటీఆర్ తన అఫిడవిట్ లో పరచలేదు అని కూడా పేర్కొనడం జరిగింది. మరి ఈ 2 పిటిషన్ల పైన కూడా విచారణ జరిపి మరి విచారించిన జస్టిస్ కూడా రాజేశ్వరరావు అయితే 4 వారాల్లో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా కూడా కేటీఆర్ కు నోటీసులు జారీ చేయడంతో పాటు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సిరిసిల్ల రిటర్నింగ్ అధికారులు కూడా వివరాలు అందించాలని కూడా నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. మొత్తానికైతే ఇది ఎంతవరకు వెళ్తుందనేది తెలియదు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మరి కేటీఆర్ అయితే ఈ విషయం పైన ఎలాంటి స్పందన కూడా లేదు. మరి అందుకు మరి హిమాంశు భూమి ఎలా కొనుగోలు చేయగలిగారు అనే దాని మీద కూడా ప్రశ్నిస్తున్నారు. మరి మేయర్ అయిన 3 నెలల్లో ఎలా కొనుగోలు చేశారని కూడా ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా మరి ఎలక్షన్ల మూమెంట్ లో కూడా మరి ఎందుకు ఇలాంటి సమాచారం లేని అనర్హుడు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు అనే దాని మీద కూడా ఉత్కంఠం కూడా నెలకొంది. ఆనంద్. థ్యాంక్ యూ నిర్మల.